కొండకడల కొలంబుకి కావాల్సినవి: కొండకడల ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఉంచుకోవాలి. దీనికి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయలు నేను 1/2 kg తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో పట్ట, లవంగం, దాల్చిన చెక్క, సోంబు, స్టార్ ఇలా తీసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసేసేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. అలానే కొంచెం పుదీనా కూడా వేసుకొని వేయించుకుంటూ దీంట్లో కొంచెం ఉల్లిపాయలు తీసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాక దీంట్లో టమాటాలు కూడా వేసేసేయాలి. దీంట్లోకి నేను టేస్ట్ కొంచెం బాగుండటానికి దీంట్లో నేను బంగాళదుంప 2 బ్రింజాల్స్ కూడా అంటే 2 వంకాయలు కూడా తీసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా మనకు కావాల్సి తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. కానీ ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇవి కూడా తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గుతూ ఉండగా మనం పేస్ట్కి కొబ్బరి, జీలకర్ర, సోంపు, పూండు అంటే వెల్లుల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా దీంట్లో కొంచెం కొలంబు పొడి కావాల్సినంత వేసుకొని కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కొండకడల అంటే చోలే ఉంది కదా, దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకోవటానికి కొంచెం కావాల్సినంత నీళ్లు తీసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇంకా మరింత నీళ్లు తీసుకొని మనం ఉడికించుకోవాలి. ఉడుకుతూ ముక్కలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోవాలి. బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉండగా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వడగట్టుకొని బాగా మరుగుతూ ముక్కలు మెత్తపడిన తర్వాత ఆ రసాన్ని దాంట్లో పోసేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న లిక్విడ్ని బాగా మగ్గనించి తీసేసుకుంటే కొలంబు రెడీ.